ఇనప ఊచలు చుట్టగా చుట్టి పెట్టినట్టుగా ఉంది చూసారా? ఎంత లావుగా ఉన్నాయో చూడండి ఆ ఊచలు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? కాకి గూడండి. నాకైతే మతిపోయింది. పైగా కింద అవన్నీ కదలకుండా బైండింగ్ వేరేసి కొమ్మకి కట్టేసిందండి. ఎక్కడనుకుంటున్నారు ఈ గూళ్ళన్నీ? మా గాను చెట్టు మీద అండి. ఆ గాను చెట్టు ఎండిపోయింది కదా అని చెప్పేసి ఈరోజు కొమ్మలో కొట్టిస్తున్నామండి. ఆ కొట్టిస్తూ ఉంటే కాకి గూడు ఉంది అయ్యో అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా తప్పక కొట్టించేసాం. తీరా చూస్తే ఆ కాకి ఎంత శ్రమపడి ఎంత భద్రంగా ఎంత స్ట్రాంగ్గా కట్టిందండి. ఇక వర్షం కాదు కదా, తుఫాన్లు వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఊసలు. ఆ పుల్ల మొక్కలో ఏవో తీసుకుని కడతాయేమో అనుకుంటాం మనం. చిన్నప్పుడు కథల్లో కూడా కాకమ్మేమో కర్రలతోటి పిచ్చికమ్మేమో పిడకలతోటి గూడు కట్టిందని చెప్పుకుంటాం కదా, అటువంటిది ఇక్కడ కాకమ్మ కర్రలు కాదండి, ఊసలతో కట్టింది గూడు. ఆ ఊసలు కూడా మామూలు ఊసలు కాదు, చాలా స్ట్రాంగ్గా బలంగా ఉన్న ఊసలు. అందుకేనేమోనండి పక్షుల్లోకెల్లా కాకి చాలా తెలివైంది అని అంటారు. ఇక్కడ ఇంకో కొమ్మకి మరొక గూడు ఉందండి, కాకి గూడు. ఇది కూడా ఊసలతోటే కట్టిందండి. అయ్యి బాబాయ్, కాకులు ఊసలతో గూడు కడతాయని నాకు ఫస్ట్ టైం తెలిసిందనమాట. కాకి గూడు కావాలని అడిగానండి, అందుకని కట్ చేసేస్తున్నారనమాట. షేప్ కాకుండా ఉంటుంది. పైకి వేయండి, అక్కడికి వేయండి. ఇంకా పచ్చి ఉందంటారా కర్రలో? ఎండిపోయిందా కంప్లీట్? అదే